కాంగ్రెస్ పార్టీ మీ కొత్తగా ఒకటి రాజకీయ విడుదల చేయాల్సిన గురువు శ్రీధర్ బాబు గారు త్వరలో సీఎం కాబోతున్నట్టుగా ప్రచారం జరుగుతుంది. ఆయన క్యాబినెట్‌లోనే మీకు బెర్త్ కన్ఫర్మ్ నాకు అనే రాజకీయ ఆలోచనలో ఉన్నారా? గురువు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. మీ ప్రశ్నలు మీకు మీరు రచించుకుంటే నేనేం చేయలేను. శ్రీధర్ బాబు గారిని నేను గౌరవిస్తా. నేను జిల్లా పరిషత్ మెంబర్గా ఉన్నప్పుడు వారు ఎమ్మెల్యే హోదాలో వారు జిల్లా పరిషత్ వచ్చినప్పుడు జిల్లా పరిషత్ మెంబర్, జిల్లా పరిషత్ ఫ్లోర్ లీడర్ కూడా ఉన్నా. వారితో నాకు మంచి అనుబంధం ఉంది. మీ జిల్లాలో అందరం కూడా కలిసి ప్రజా సమస్యలపైన పోరాటం చేసినాం. ప్రజా సమస్యలపై పోరాటం చేసి ప్రజలలో మన్నలను పొందినాం కాబట్టే ఈరోజు నేను శాసనసభ్యుడిగా కాగలిగిన. ఈ శాసనసభ్యుడికి కాగలిగే సమయంలో అటు పొన్నం ప్రభాకర్ గారు కానీ చేయూత కానీ, శ్రీధర్ బాబు గారు చేయూత కానీ, గతంలో రత్నాకరరావు గారు ఉండ్రి, జీవన్ రెడ్డి గారు అందరూ ఉమ్మడిగా కలిసి మేము ముందుకు పోయేటువంటి ప్రయత్నం చేసినాం. సరే, మీరు అనేటువంటి ప్రశ్నలో భావాలు వేరుగా ఉన్నాయి. ఇప్పుడు భిన్నాభిప్రాయాలు ఉండొచ్చు, అభిప్రాయ భేదాలు ఉండొచ్చు, సిద్ధాంతపరంగా విభేదాలు ఉండొచ్చు. కానీ మీ అందరం కలిసికట్టుగా ఉండడం వల్లనే ఈరోజు ఉమ్మడి జిల్లాలో 8 శాసనసభ స్థానాలు కాంగ్రెస్ పార్టీ గెలుచుకోగలిగింది. మేము ఆ కోణంలో ముందుకు పోతున్నాం. ఒకవేళ వారికంటే అవకాశం వస్తే మంచిదే కదా. ఇప్పుడు ఒకరు అదృష్టాన్ని ఒకరు పంచుకోలేము. వారికి అలాంటి అవకాశం వచ్చినప్పుడు స్వాగతిస్తాము. హరీష్ శ్రీనివాస్ గారు, ఈ మధ్య నిజామాబాద్ ఎంపీ అరవింద్ ధర్మపురి మీ పార్టీలోకి సంబంధించిన అంశాలు ఒకటి తెలియనిస్తారు. దాంట్లో శ్రీధర్ బాబు ముఖ్యమంత్రి కావాలన్న ఒక ఆలోచన అధిష్టానం ఉందనే మాట ఆయన నోటి వెంట మాట్లాడుకొచ్చారు. నేనేమంటున్నా, అటువంటి చర్చ ఉందా నిజంగానే? ఇప్పుడు మీరు వేసే ప్రశ్నలు, ప్రతిపక్ష నాయకులు వేసే ప్రశ్నలు ఏవైతే ఉన్నాయో దానికి మీరు జవాబులు చెప్పాల్సిన అవసరం లేదు. అంతర్గతంగా కాంగ్రెస్ పార్టీలో ఎవరికి ఎప్పుడు ఏది అవసరం ఉందని చెప్పనేది అధిష్టాన వర్గం చూసుకొని ఇచ్చేటువంటి అవకాశం. అందులో వారికంటూ అవకాశం వచ్చినప్పుడు వస్తే మంచిది కదా అంటున్నా. కానీ అరవింద్ చెప్తే మేమేది వినవలసిన అవసరం లేదు. ప్రతిపక్ష నాయకుడు నోటి వెంట వచ్చింది కాబట్టి ఏమైనా చర్చ జరుగుతుందా? ప్రతిపక్ష నాయకుడు ఎందుకైతే ఆయన ఒక మెంబర్ ఆఫ్ పార్లమెంట్, ఆయన ప్రతిపక్ష పార్టీకి సంబంధించిన వ్యక్తి. ఇప్పుడు ఎదుటి పార్టీలో ఉన్నటువంటి వారిని, వారి యొక్క మైండ్ గేమ్ ఆడేటువంటి దాన్ని మేమే తీసుకుంటాం. కాంగ్రెస్ పార్టీ మాకొక ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు ఉన్నాడు, మాకు ఒక ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ ఉన్నది, మేము ఎన్నుకోబడినటువంటి శాసనసభ్యులు ఉన్నాము, సేల్ బిల్డర్ ఎవరిని ఎంపిక చేసుకునేటువంటి స్వేచ్ఛ మాకున్నది. ఇవన్నీ ఆలోచించి తీసుకున్న నిర్ణయాలు. ఓకే, సో ఎట్లా ఉంది 7.5 పరిపాలనలో కాంగ్రెస్ పార్టీ పరిపాలన ఏమనిపిస్తోంది? ప్రజల్లో ఎటువంటి టాక్ ఉంది? మీరు చాలా గ్రౌండ్ నుంచి వచ్చిన వ్యక్తి, 5 సార్లు పోటీ చేశారు, ప్రజల్లో ఎటువంటి ఆదరణ లభిస్తోంది మీకు? అంటే ఇప్పుడు గత ప్రభుత్వం స్కీములు ఒకటి కూడా రద్దు చేయకుండా, గతంలో 2014 తెలంగాణ వచ్చిన రోజు ఇంచుమించు 16,000 కోట్ల నిల్వ, అంటే ధనిక రాష్ట్రంగా ఆ రోజు కేసీఆర్ పదే అన్నాడు సందర్భంలో 78,000 కోట్ల అప్పు ఉంటే ప్రతి ఏటా 6,000 వడ్డీ కట్టే పరిస్థితి నుంచి ఇందిరమ్మ రాజ్యం రావాలని చెప్పి మీ ప్రజలు చైతన్యం చేసిన సందర్భంలో వచ్చిన అవకాశం గౌరవ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి 10 బాధ్యతలు స్వీకరించిన తర్వాత 8 లక్షల పైకు చిలుకు కోట్ల అప్పుతోటి ఆనాడు ఏటా 6,000 కట్టేటువంటి వడ్డీ అసలు ఇప్పుడు నెల గడుతున్న సందర్భంలో కూడా గత ప్రభుత్వం ఇచ్చిన ఏ స్కీమ్ రద్దు చేయకుండా కొత్త స్కీములు మొదలుపెట్టుకుంటూ ముందుకు పోతుంది. ఈరోజు ఆడతళ్ళకు ఆర్టీసీ బస్సు ఉచిత ప్రయాణమే కానీ, గృహోజ్యోతులు ఆనాడు రైతులకు ఉచిత కరెంట్ ఇచ్చినాము. ఈరోజు గృహోజ్యోతులు గ్రామీణ ప్రాంతాల్లో 90% ఏవో ఈరోజు కరెంటు బిల్ కట్టలేని పరిస్థితి గృహోజ్యోతులు. అదేవిధంగా సిలిండర్ 500 రూపాయలకి ఇచ్చే కార్యక్రమం చేయడం. 1 టోకెన్లో 25,20,000 కుటుంబాలకు 20,650 కోట్లు ఇంచుమించు రైతు రుణమాఫీ పేరిట రైతులు రుణ విముక్తం చేయడంతో పాటు కొత్తగా రైతుకు రుణం ఇప్పించేటువంటి ఏర్పాటు చేయడం, సన్నవడ్లు పండించే వరకు 500 ఇచ్చేటువంటి కార్యక్రమం బోనస్. దాంతోపాటు రైతు వడగండ్ల వల్ల నష్టపోతే వారికి 10,000 ఎకరాకి ఇచ్చే కార్యక్రమం 10 ఏళ్ళు ఎప్పుడు రాలే. అంటే రైతు రిలేటెడ్ ఇంచుమించు ఈ 18 మాసాలలో 1,00,000 కోట్లను వెచ్చించి రైతును రాజు చేసేటువంటి కార్యక్రమం చేయడంతో పాటు పేదలు ధనిక తేడా లేకుండా సన్న బియ్యాన్ని ఇచ్చేటువంటి ఏర్పాటు చేసిన సందర్భంలో ఈరోజు 10 సంవత్సరాలుగా కళ్ళు కాయలు కాచలు ఎదురు చూస్తున్న పేద ప్రజానికానికి డబుల్ బెడ్రూమ్లు ప్రతి నియోజకవర్గం 3,000 ఇచ్చినాం. అదేవిధంగా తెలంగాణ వచ్చిన తర్వాత ఏ ఒక్కరికి కూడా రేషన్ కార్డు ఇవ్వలేరు. 11 ఏళ్ళ క్రితం పెళ్ళై కోడలుగా ఇంట్లో వస్తే కూడా రేషన్ కార్డు పేరెక్కలే. ఓ 10 ఏళ్ళకు వాళ్ళ ఇంట్లో మనవరాలు వస్తే కూడా రేషన్ కార్డు ఇవ్వాలి. కానీ ఇప్పుడు మేము 10 సంవత్సరాలుగా ఎదురు చూస్తున్నటువంటి రేషన్ కార్డు కూడా ఇస్తున్నాము. దాని పేరు మనిషికి 6 కిలోల బియ్యాన్ని కూడా ఇచ్చేటువంటి ఏర్పాటు. అంటే ఇస్తాం. ఇవన్నీ ఎన్ని సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తూ ముందుకు పోవడం. అంటే నేను ఇక్కడ ఏం చెప్పదలుచుకున్నా అంటే ప్రజలకు ఇచ్చినటువంటి హామీని అమలు చేయడంలో ఈ ప్రభుత్వం 18 మాసాలలో విజయం సాధించిందని చెప్పడానికి కోసం
నేను చెప్పేటువంటి అన్ని పథకాలు కూడా ప్రారంభం చేస్తూ ఇంకా అనేకం ఈరోజు బీసీ రిజర్వేషన్ కానీ బీసీలకు సంబంధించి కులగాని చేయడమే కానీ ఈరోజు ఎస్సీ వర్గీకరణకు సంబంధించి కానీ అంటే సువర్ణ అక్షరాలతో లిఖింపబడేటువంటి అంశాలను కూడా ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో చేసినామనే మాట చెప్పడానికి కోసం ప్రయత్నం చేస్తాను. ఇండియా పాకిస్తాన్ తాజా అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.